Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Finance to move the motion for passing the bill. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh regulation of appointments to the public services and rationalization of staff pattern and pay structure amendment bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. I request the Minister of Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh regulation and appointments to public services and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2025. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh regulation of appointments to the public services and rationalization of staff pattern and pay structure, Second Amendment Bill 2025 be taken into consideration. Motion moved. Adhyaksha, Speaker, Chairman, sir, ఇది వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామ వాసి అయినటువంటి చెన్నయ్య గారి కుమారుడు తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడ్డాడు. అధ్యక్ష, కుటుంబానికి ఏకైక జీవనాధారం అతనే ఉండేది. అతని మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. అతనికి గతంలో ఎటువంటి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, నేర బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి చరిత్ర. అధ్యక్ష, ఇది ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యల్లో జరుగుతున్నటువంటి బలైపోతున్నటువంటి సామాన్యులకి బాసటగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గ్రామానికి వెళ్ళడం, ఆ చంద్రయ్య గారి మృతి చెందిన తర్వాత ఆయన బాడీని స్వయంగా ఆయన మోయడం, ఒక నమ్మకాన్ని కల్పించాలి అనేటువంటి దిశగా ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష, తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ప్రతిపక్షంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అటువంటి కుటుంబాలకి న్యాయం చేస్తాము అనేటువంటిది స్పష్టంగా కనిపించాలి అనేటువంటి ఉద్దేశంతో మా హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం జరిగింది. అధ్యక్ష, జనరల్గా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కొంత అలసత్వమో నిర్లక్ష్యమో వస్తుంది, కానీ ఆయన మాత్రం మరీ పర్టికులర్గా మనం చెప్పినటువంటిది ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి, ఆ కుటుంబాలకు మనం బాసటగా నిలబడతామని ఏది చెప్పామో అది ఇంప్లిమెంట్ కావాలి అని ఫైల్ రాకముందే ఆయన ఫోన్ కాల్ వచ్చేది. అధ్యక్ష, సో అట్లా పర్షియేట్ చేసిన తర్వాత ఇవాళ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడానికి ఆ చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీ తోట వీరా